కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన మీ పాదముల చెంత చేరి మీకు మొరపెట్టుటకు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా ప్రభా, నీ సన్నిధానంలో చేరి మీతో మాట్లాడే భాగ్యమును ప్రసాదించారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ కడవరి దినములని అనేక మంది భక్తులు చెప్తున్నటువంటి సూచనలు, జరుగుతున్న కార్యాలు, యుద్ధాలు, భూకంపాలు, ఎన్నో తెగుళ్ళు, రాజ్యం మీదికి రాజ్యం, ప్రజల మీదికి ప్రజలు లేస్తూ ఉన్నారు. దయచేసి కనికరించండి ప్రభా. కొంతమంది వ్యక్తులు, మా దైవ సేవకులు అబ్రహాం అన్న గారిని చంపేస్తామని నాయన బెదిరిస్తూ ఉన్నారు. తండ్రి, మీరు కనికరించండి. ఆ రీతిగా మా ప్రభా, మీ గొప్ప సేవ చేస్తున్నటువంటి అబ్రహాము గారిని, హోసన్న మినిస్ట్రీస్ నా తండ్రి ప్రస్తుతపు అధికారులను మీద పగబట్టి ఏదో ఒక చెడు వదంతులు, ఏదో ఒక కార్యం చెప్తున్న బిడ్డల్ని దయచేసి మీరు కూడా ప్రేమిస్తున్నారు, క్షమించండి. ఇటువంటి వ్యతిరేకమైన, విరోధమైన భావాలు, ఉద్దేశాలు కలిగి ఒకరి మీద ఒకరు విషపు చూపులు కలిగి జీవించకుండా మా రాష్ట్రాన్ని దయచేసి మీరు దర్శించండి. మీరే మహిమ పొందుకోనండి. ప్రజల మధ్యన గొప్ప సమాధానాన్ని కలుగజేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 14వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. అతని ఆనుకొని మిస్పాకు అధిపతి అయి యెషూనకు కుమారుడనైన ఏబేరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కన మరి ఒక భాగమును బాగు చేశాను. ప్రియులారా, వాక్యంలో చెప్పబడిన రీతిగా ఏబేరు అనేటటువంటి ఆయన, ఏజేరు అనున్నటువంటి ఆయన ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కన మరి యొక్క భాగాన్ని బాగు చేశాడు. ఆయుధముల కొట్టు మార్గము అని చెప్పబడి ఉంది. ఈ మాట గమనించాలి. ఏజేరు బాగు చేసినటువంటి ఆ స్థలము ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ. ప్రియులారా, పరిశుద్ధ ప్రియులు ఆలోచించవలసిన విషయం, యెరూషలేమును బాగు చేసేటటువంటి పరిస్థితులలో ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కన మరి ఒక భాగమును బాగు చేశాను అని అక్కడ ఆయుధముల కొట్టు ఉండేది. ఎన్నో రకాల కొట్లు మనము చూస్తూ ఉన్నాం. రకరకాలైన కొట్లు, ధాన్యము, తరువాత వంట దినుసులు, తరువాత ఆయిలు, తరువాత ఇంధనము, బంగారపు కొట్లు, ఈ రీతిగా ఎన్నో కొట్లు ఉంటున్నాం. ఆ కొట్లలో బట్టల కొట్లు, వాటిలో వాటిని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఆయుధాల కొట్టుకు ఎదురుగానున్న అని వాక్యము చెప్పబడి ఉంది. ప్రభు పిల్లలైనటువంటి మనకు ఆయుధాల కొట్టు ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, మీరు వెళుతున్నటువంటి సంఘమే. అక్కడ ఆయుధములు విక్రయించబడతాయి, లేక
ఆయుధములను సంపాదించుకొను ఒక శ్రేష్టమైన స్థలం. మనకు ఆయుధాలు ఎందుకు? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమని ప్రభులు వారు చెప్పారు. కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయొద్దు, కీడు అనుభవించి మేలు చేయన్నాడు. దూషణకు ప్రతి దూషణ చేయొద్దన్నాడు. శత్రువు ఆకలిగి ఉంటే భోజనం పెట్టమన్నాడు. అప్పడిగితే అప్పివ్వమని చెప్పాడు. ఈ రీతిగా చక్కటి హితవులు బోధించిన ఆ కృపగల దేవుని ఆరాధించేటటువంటి ప్రజలకు ఆయుధాలు ఎందుకు, ఆయుధములు ఎక్కడుంటాయి అని అడిగితే, మీరు వెళ్ళి ఆ కృపగల దేవుని ఆరాధించేటటువంటి ఆ స్థలమే ఆయుధశాల. అక్కడ దొరుకున్నటువంటి ఆయుధాలు ఏమిటి అంటే, అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 6లో చెప్పాడు, దేవుని సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అని చెప్పి, రక్షణ శిరస్త్రాణమును, నీతి అనే మైమరువు అని చెప్పాడు. వాక్యము అనునటువంటి ఆత్మ ఖడ్గమును, విశ్వాసమను డాలును, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్లను, సత్యమను దట్టిని, వీటిని కట్టుకొనండి. వీటిని కట్టుకొని సాతానుడు విసిరే అగ్నిబాణాలను ఆర్పండి అని చెప్పాడు. ఈ రోజున సహవాసానికి వెళ్ళేటటువంటి ప్రతి బిడ్డ, వారు యోగ్యులో అయోగ్యులో, వారు అమాయకులో లేక జ్ఞానవంతులో, ప్రజ్ఞ తెలిసిన వారో ప్రజ్ఞ కలిగిన వారు, ప్రతివారు కూడా మందిరము అని చెప్పబడిన స్థలంలో ఈ ఆయుధాలను మనము సంపాదించుకోవాలి. రక్షణ శిరస్త్రాణమని వాక్యము సెలవిస్తుంది. నీ శిరస్సునకు కిరీటం ఉండాలి, నీ ఛాతీకి మైమరు ఉండాలి, నీ చేతిలో ఆత్మయను వాక్యమనే ఖడ్గము, విశ్వాసమను డాలు కలిగి ఉండాలి, సత్యమనే దట్టిని కలిగి ఉండాలి, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళు నీకుండాలి. ఇవన్నీ కూడా సహవాసానికి వెళుతూ ఆ సహవాసంలో వీటిని సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని సర్వాంగ కవచములు. ఇవి ఎంతమంది కలిగి ఉన్నామో ఆలోచించాలి. మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డకు నా మనవి, ఇవి మనము కలిగి లేమా? ఇవి కలిగి మనము జీవించకపోతే శత్రువు విసిరేటటువంటి అగ్ని బాణాలను ఆర్పలేం. శత్రువుతో పోరాడటానికి ఆత్మ అను వాక్యం అనే ఖడ్గం లేకపోతే అతనితో పోరాడలేం. అతడు విసిరే అగ్ని బాణాలను, విశ్వాసం అనే డాలు లేకపోతే ఆర్పుకోలేం. వాటి చేత మనము కాల్చబడి బూడిద కావలసి ఉంటుంది. ఈ రోజున సహవాసానికి వెళ్ళే ప్రతి బిడ్డ, నేను పాటలు పాడాలి, పాటలు నేర్చుకోవాలి, లేకపోతే నేను ప్రసంగాలు చేయాలి, లేక సాక్ష్యము చెప్పాలి, ఇటువంటి వాటి మీద, లేకపోతే ఆ సంఘంలో కాపరికి మంచి సన్నిహితుడుగా ఉండాలి, కాపరి పదే పదే నా పేరు చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాను. కాపరి అయినా, విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, కాపరికి సమీపస్తుడైన, దూరస్తుడైన దేవుని సర్వాంగ కవచములను మనము ధరించుకోవాలి. అవన్నీ కూడా సంఘంలోనే దొరుకుతాయి. వాటిని నేను కలిగి బ్రతికినంత కాలము శత్రువు విసిరే అగ్ని బాణాలను ఆర్పుకుంటూ నేను ముందుకు నడవాలి. నా ప్రభు నాకు చూపెట్టినటువంటి ఆ శ్రేష్టమైన దేశంలోనికి ప్రవేశించటానికి రోజువారీ లేక క్షణ క్షణం నాకు సాతానుడికి జరిగే పోరులో ఆయుధదారులమై వానిని ఎదుర్కొంటూ వాన్ని
తరుముకుంటూ మనము ప్రభు రాజ్యాన్ని విస్తరింపచేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రభు కొరకు అనేక ఆత్మల్ని మనము సంపాదించి, సాతానుడి చేత విడిపించి, ప్రభు కొరకు అనేక ఆత్మల్ని సంపాదించి, మనము ప్రభు ద్వారా ప్రభు చేత మెప్పు పొందు వరంగా ఉండాలి. ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా ఆయుధములను సంపాదించుకున్న బిడ్డగా జీవించాలి. ప్రియులారా, 19వ వచనము పూర్తయ్యాది. ఆమెన్.